దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఆమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రార్థన అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరి కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఆకాశాన్ని, సూర్యుడిని, నక్షత్రాలని సృష్టించిన సృష్టికర్తవునైనా ఆశ్చర్యకరుడవు నా తండ్రి. నాయనా, నీ ఆకాశం బలిపీఠం, నీ భూమి పిలిపీఠంనైనా పరిశుద్ధులవు నీతిమంతుడవునైనా ఫేని వంటి మంగళవారం మొదలుకొని మంగళవారం వరకు కాచి కాపాడునైనా మంగళవారంలోన నా తండ్రి నీ యొక్క స్త్రీల కూడికకి నా తండ్రి నీ బిడ్డలందరినీ నడిపించడానికి సహాయం చేసి నైనా నీకే స్తుతి మా హృదయములో నారయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క మరి ఈ దినము స్త్రీల కూడిక గనక స్త్రీని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్న లేఖనంలో అక్కడ మనకు కొందరు వ్యక్తులు కనపస్తారండి. ఎవరెవరు? అమ్రాము తన మేనత్తైన యొకేబేదును పెళ్లి చేసుకొని, అమ్రాము, యొకేదు, మోసే, అహరోను మనకు చదువుకున్న లేఖనములలో కనపస్తారు. అయితే మనం ఈ దినాన ఎవరి గురించి మనం ధ్యానించుకుంటున్నాము అంటే యొకేబేదును గురించి ధ్యానించుకుంటున్నాం. ఈ యొకేబేదు ఎవరు అంటే అమ్రాము యొక్క భార్య అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ యొకేబేదు మరి యొకేబేదు ఏ రీతిగా ఉన్నది అంటే తన పిల్లలను మంచిగా భయభక్తి జీవితంలో నడిపినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా యొకేబేదును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొకేబేదు మరి అమ్రాముకు ఏమైనది అంటే మేనత్త అయి ఉన్నది. ఆమె వారు ఇద్దరు కూడా మరి ఎవరికి జన్మనిచ్చారు అంటే అహరోనుకును మోషేకును మిరియాముకు జన్మనిచ్చినట్లు లేఖనములలోనే మనం చూస్తామండి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ చదువుకున్నటువంటి లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అమ్రాము గురించి అంత మాత్రమే కాకుండా యొకేబేదును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చదువుకున్న లేఖనములలో ఒకసారి ఈమె ఎలాంటిది అంటే యొకేబేదు పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావము ఎంతగానో ఉంటుందండి. పిల్లలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా మొట్టమొదటిగా తల్లి ఆదర్శమై ఉన్నది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే పిల్లలు ఎక్కువగా తల్లి శిక్షణలో పెరిగే పిల్లలుగా ఉంటారు. నిజంగా తల్లే సరిగ్గా లేకుంటే పిల్లలు చెడిపోయే అవకాశం ఉన్నది గనక తల్లిదండ్రులమైన మనము ఎలా ఉండాలి అంటే మంచి భయభక్తులు కలిగినటువంటి జీవితమును జీవించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నారు. మరి పిల్లల యొక్క బాధ్యత ఎవరిపై ఉంది అంటే తల్లిదండ్రులపైన ఉంది. ప్రాముఖ్యంగా తల్లి యొక్క శిక్షణలో పిల్లలు పెరిగే వారిగా ఉంటూ ఉన్నారు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. పిల్లలు బాగా రాణించగలిగారు అంటే తల్లి యొక్క ప్రేమ అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అనగా తల్లి యొక్క పెంపకమును జ్ఞాపకం చేసుకునేవారు. అయితే తల్లి నిర్లక్ష్యం వల్ల ఏమైపోతారు? పిల్లలు
చెడిపోతారండి. పిల్లలు తల్లి నిర్లక్ష్యం చేసిందనుకో పిల్లలపైన, పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తమ కన్న బిడ్డలను ఒక మహా నాయకులుగా తీర్చిదిద్దిన మాతృమూర్తులు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. అయితే అక్కడ అందుకే మనము ఎలా ఉండాలి అంటే, మన పిల్లలను జాగ్రత్తగా పెంచే తల్లులముగా ఉండాలి. అందుకోసమే పెద్దలు అంటారు కదా, ఉయ్యాలలు ఊపే చేతులే లోకాన్ని ఏలుతాయి అంటారు. నిజంగా దేవుని చేత మెప్పు పొందే భూలోకమంతటిలో ఎవరు ఉన్నారు ఈ చదువుకున్న లేఖనంలో అంటే, సాత్వికుడైనటువంటి మోషేను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే దేవుని చేత మెప్పు పొందాడు. ఏమని మెప్పు పొందాడు అంటే, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడుగా, ప్రశంసింపబడిన వాడుగా, మహానాయకుడుగా ఉన్నటువంటి మోషేను గురించి మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ మోషేకు తల్లి అయినటువంటి యోకేబేదు మనకు ఎలా ఉంది అంటే, మంచి ఆదర్శమైనటువంటి స్త్రీగా ఉంది. అయితే స్త్రీలమైన మనము మన పిల్లలను ఎలా పెంచుతూ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ చదవబడినటువంటి లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ మనకి ఎవరు కనపడతారండి? యోకేబేదు అన్నటువంటి స్త్రీ కనబడుతుంది. యోకేబేదు అను పేరునకు అర్థం ఏమిటంటే, యెహోవా మహత్యము గల వాడు అని అర్థము. యెహోవా మహత్యము గలవాడు అని అర్థము. అయితే నిజముగా ఆమె తన జీవితంలో యెహోవా యొక్క మహత్యమును చూడగలిగింది. ఎట్లా యెహోవా యొక్క మహత్యమును చూడగలిగిందో అంటే, ఆమె మరి తన జీవితము ద్వారా సాక్ష్యాన్ని కూడా ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే యోకేబేదును గురించి చాలా చక్కగా లేఖనములలో చూస్తున్నాం. వరుసకు అమ్రామునకు యోకేబేదు ఏమై ఉంటుందండి? మేనత్త. అయితే ఈ మేనత్త అవుతుంది. అమ్రాము అంటే అనుభవము లేనివాడు అని అర్థము. అమ్రాము అంటే అనుభవము లేనివాడు అని అర్థము. యోకేబేదు అంటే మహత్యము గలవాడు అని అర్థము. నిజంగా వీరిద్దరూ కూడా దగ్గర బంధువులేనండి. ఈ అమ్రాము యొక్క యోకేబేదు ఏమవుతుంది అంటే మేనత్త అవుతుంది. అయితే వీరిద్దరూ కూడా సమీప బంధువులే, దగ్గర బంధువులే. అయితే అందముగా ఆనందంగా గడిచిన వారి దాంపత్య జీవితము వల్ల వారికి ఎవరు జన్మించాడు? మొట్టమొదటి సంతానము అహరోను జన్మించాడండి. అమ్రాముకు యోకేబేదుకు మొదటి సంతానముగా ఎవరు జన్మించారు అంటే అహరోను జన్మించారు. అహరోను అనగా వెలుగునిచ్చేవాడు అని అర్థము. అయితే అమ్రాము యొక్క జీవితములోను, యోకేబేదు యొక్క దాంపత్య జీవితములోను వారి జీవితాల్లో వెలుగులు నింపబడినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. రెండో కుమారుడిగా ఎవరిని ఇచ్చాడు అంటే మోషేను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ రెండో కుమారుడైనటువంటి మోషేకు గర్భము ధరించినప్పుడు పుట్టబోయే శిశువు విషయమై యోకేబేదు ఎంతగానో ప్రార్థించి ఉంటుందండి. అయితే అక్కడ మనం ఎందుకంటే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని కూడా ఏం చేయమంటున్నాడు? హెబ్రీలలో పుట్టినటువంటి ప్రతి కుమారుని కూడా నదిలో వేసి పారవేయండి అని ఫరో అక్కడ ఉన్నటువంటి వారికి సెలవిచ్చాడండి. అయితే ప్రతి కుమార్తెను కూడా బ్రతకనివ్వండి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనము. అయితే ఫరో హెబ్రీలలో పుట్టి
ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. అక్కడ మగపిల్లలనైతే నదిలో పారవేయండి, ఆడపిల్లలనైతే బ్రతకనివ్వండి అని జనులకు ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యొకేబేదు మోషేకు గర్భము ధరించినప్పుడు అయితే ఆ ఫరో ఆజ్ఞకు అక్కడ ఉన్నటువంటి బిడలనందరినీ తీసుకెళ్ళి నదిలో పారవేస్తున్నారు. ఈమె ఏం చేసిందంటే మోసే పుట్టిన తర్వాత ఎంతగానో దాచి ఉంది. ఈమె పేరులోనే అర్థం ఉంది, యెహోవా మహత్యము గలవాడు. నిజంగా ఆయన మహత్యము చేశాడా లేదండి? 3 నెలలు ఆ కుమార్ని ఎంతగానో దాచింది. 3 నెలల తర్వాత ఆమె దాయలేకపోయిందండి. ఎందుకు అంటే ఆ పిల్లవాడి యొక్క స్వరము పెద్దదవుతూ ఉంది. 3 నెలల వరకు ఏడ్చినా కూడా ఎవరికీ వినపరాదంట. అయితే 3 నెలల తర్వాత దాచలేకపోయింది. అయితే ఫరో ఇంకా ఏం చేస్తాడు, కుటుంబం పైకి వైరం వస్తుంది, ఇంకా ఏమైనా చేస్తాడేమో అని ఆమె ఎంతగానో భయపడింది. అయితే ఏం చేసిందంటే ఆమె జ్ఞానముతో తన కుమార్ని పెంచగలిగిందండి. ఎలా పెంచగలిగింది అంటే 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడి అని వారితో చెప్పాను. హెబ్రీ స్త్రీలలో మంత్రసానులకు కూడా సెలవిస్తున్నారు, మీరు ప్రసవం చేస్తున్నారు కదా, మగపిల్లనైతే చంపివేయండి, ఆడపిల్లనైతే బ్రతకనివ్వండి అని ఆ మంత్రసానులకు కూడా తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుని యొకేబేదు దేవునిలో విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా ఉందండి. మరి ఈనాడు స్త్రీలమైనటువంటి మనము దేవునిలో విశ్వాసం ఉంచుతూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కుమార్ని కని వాణ్ణి దాచి ఉంచినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఎందుకంటే మగపిల్లలందరినీ కూడా చంపేయాలని ఫరో ఆజ్ఞ ఇచ్చారు మంత్రసానులకు కూడా ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె ఎంతగానో వేధించిందా లేదా? ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి. కానీ ఆమె ఎంతగా 3 నెలల వరకు తన కుమార్ని దాచింది, తర్వాత దాచలేకపోయింది. విశ్వాసంతో శిశువును దాచిన యొకేబేదు. నిజంగా అక్కడ 2వ అధ్యాయము 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటామండి. ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఎవరా స్త్రీ? యొకేబేదేనండి. ఆమె ఈ యొకేబేదు ఎవరు అంటే మోసే యొక్క తల్లి. మోసే తల్లిదండ్రులు ఎవరండి? నేను ఎక్కువసేపు చెప్పనులే, కొద్దిసేపే చెప్తాను. మోసే యొక్క తల్లిదండ్రులు ఎవరండి? నోర్లు ఇప్పండి అమ్మా. అమ్రాము, యొకేబేదు. వీరికి సంతానం ఎంతమంది అండి? 3. ఎవరెవరు? అహరోను, మోషే, మిర్యాము. యొకేబేదు ఈ 3ని ఎలా పెంచింది? దైవ భయము విషయములో పెంచినట్లు మనం చూస్తున్నాం. దేవుని యందలి భయభక్తులతో పెంచిన స్త్రీగా ఉన్నది. ఈమె యొకేబేదు ఎలాంటిదంటే మంచి విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా ఉన్నది. ఈనాడు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆ విశ్వాసం ఉంచింది గనుకనే దేవుడే చూసుకుంటాడు, ఆయన మహత్యము గలవాడు అని నమ్మింది గనుకనే ఆ పిల్లవాడిని దాచి ఉంచినట్లు మనం చూస్తున్నాం. విశ్వాసంతో శిశువును దాచినటువంటి యొకేబేదు. ఐగుప్తు రాజు అయిన ఫరో ఇశ్రాయేలీల అభివృద్ధిని చూసి భయపడి హెబ్రీ కుమారులో ప్రతి వాణిని కూడా నైలు నదిలో పారవేయుడి అని ఆజ్ఞాపించాడు. అందుకోసమే 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ నది అని మాత్రమే రాయబడి ఉందండి.
అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనివుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నైలు నది దేనికి నిలయముగా ఉంది అంటే ముసళ్లకు నిలయముగా ఉందంట. ఈ నైలు నది దేనికి నిలయముగా ఉంది? ముసళ్లకు నిలయముగా ఉంది. అది కాక మరి ఐగుప్తులు నైలు నదిని ఒక దేవతగా ఆరాధిస్తూ ఉన్నారండి. అయితే యొకేబేదు తన కుమారుని మిరియాము అహరోను తర్వాత జన్మించిన బాలుడు 3 నెలలు తన ఇంట్లో దాచిపెట్టింది, తర్వాత దాచలేకపోయింది. ఇది ఎంతో సాహసంతో కూడినటువంటి పనిగా ఉందండి. నిజంగా రాజు ఆజ్ఞను ఆమె ఎంతగానో సాహసం చేసినటువంటి స్త్రీగా ఉంది. సైనికులకు తెలిస్తే కుటుంబ సభ్యులందరికీ ప్రమాదమేనండి. అక్కడున్న జనులందరికీ తెలిస్తే ఈమె ఇంట్లో కుమారుడు బ్రతికి ఉన్నాడు, ఈమె దాచిపెట్టిందని తెలిస్తే అక్కడ ఉన్నటువంటి వారందరికీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రమాదం ఉంటుంది అని నమ్మింది. అయితే ఆ కుమారుడు ఎలా ఉన్నాడంట? చాలా అందగాడంట. ఎవరు? మోసే సుందరుడు, అందగాడంట. అందంగా ఉన్న తన కుమారుని దేవుడు తప్పక కాపాడుతాడన్న విశ్వాసంతో ఏం చేసిందంట? తన వాగ్దాన పుత్రుడైనటువంటి మోషేను విశ్వాసంతో ఆమె 3 నెలలు దాచుంది. యొకేబేదు ప్రభుపై పూర్తిగా ఆధారపడి ఆమెది ఎంత గొప్ప విశ్వాసమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెకు ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే వినుట వలన మాత్రమే విశ్వాసం ఉంది. అందుకోసమే లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16:10 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు విశ్వసిస్తూ ఉన్నావా? నిజంగా మనం అనుకుంటున్నాం మన పరిస్థితులు సరిగ్గా లేవు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము విశ్వసించి జీవించే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేశారు. విశ్వాసముతో శిశువును దాచినటువంటి యొకేబేదు లేదా తల్లి అనేది మనము జ్ఞాపకం చేసుకునేవారు. విశ్వాసముతో పిల్లల పెంపకమును అభివృద్ధి చేసినటువంటి స్త్రీ. ఈనాడు తల్లివైన నీవు నీ కుమారుని దేవుని సన్నిధానంలో పెంచుతూ ఉన్నావా? నీ కుమార్తెను మరి ఆయన పరిచర్యలో వాడబడుతూ ఉన్నావా? నీ యొక్క కుమారులను ఆయన సన్నిధులను పెంచగలిగినట్లయితే వారు ఎలా ఉంటారంట? యాజకులుగా ఉంటారు, పరిచర్య చేసేవారిగా ఉంటారు, మరి ధూపం వేసేవారిగా కూడా ఉంటారు అనేది. ఈ ముగ్గురు కూడా దేవుని పనిలో వాడబడుతున్నారు. యొకేబేదు యొక్క ముగ్గురు పిల్లలు కూడా దేవుని పనిలో వాడబడుతున్నారు. మరి నా పిల్లలు ఎలా వాడబడుతున్నాం? మొట్టమొదటిగా తల్లులమైన మనమే విశ్వాస జీవితంలో లేమండి. తల్లులమైన మనమే దేవునిపై భయము భక్తి లేకుండా జీవిస్తున్నాం అండి. మన జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన. నిజంగా మనకు ఆశ ఉంటుంది కదా, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఆశ. ఆశకు తగిన జీవితము మనలో ఉండాలండి. ఆ జీవితము మనలో లేకపోతే, దేవునిపై ఆధారపడి జీవితము మనలో లేకపోతే మనం ఎంత ఆశ కలిగి ఉన్నా కూడా అది శుద్ధ దండగేనండి. నిజంగా నా పిల్లలు దేవుని పనిలో వాడబడాలని ఆశ, నా పిల్లలు అందరికన్నా ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఆశ ప్రతి తల్లికి కూడా. నా పిల్లలు అందరికంటే దీవింపబడాలి అనే ఆశ, చక్కటి స్థాయిలో ఉండాలి, చక్కగా ఉద్యోగం చేయాలి, నా కుటుంబము దినదినము అభివృద్ధి చెందాలని ప్రతి తల్లికి కూడా ఆశ. కానీ ఆశకు తగిన జీవితము లేదండి, నిరీక్షించే గుణము లేదండి, విశ్వాసం ఉంచే సుగుణము లేదండి, దేవునిపై ఆధారపడే జీవితము లేదండి. ఇవేవీ లేకుండా నా పిల్లలు బాగుండాలి, దేవుని యొద్దకు వచ్చి దేవునికి మొరపెట్టే స్థితి కూడా మనకు లేదండి. అవునా కదా? ఈ దినం స్త్రీల కూడిక అంటే మనం ఎన్ని గంటలకు పని చేసుకోవాలండి? సంఘంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ పనుల భారం. కానీ ఏ భారమైనా కూడా నాకిచ్చిన వాగ్దానాన్ని మనము మరవకూడదండి.
ఈ దినము దేవుని సన్నిధానంలో గడపాలండి. దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాకుండా మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను కూడా అభివృద్ధి చేస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే యొకేబేదు ఎలాంటిది అంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ అండి. ఈ యొకేబేదు అనగా అర్థం ఏమిటి? అందరు నేర్చుకుంటారా? యొకేబేదు ఎవరి భార్య? నేను ఆమె కథ రూపంలోనే చెప్తానులే. యొకేబేదు ఎవరి భార్య? అందరు నోరులు ఇప్పండి. యొకేబేదు ఎవరి భార్య? ఎవరి భార్య అండి? అమ్రాము యొక్క భార్య. ఈ అమ్రాము యొక్క యొకేబేదు ఎలాంటి వాడు? యొకేబేదు అనగా అర్థము యెహోవా మహత్యము గలవాడు. అమ్రాము అనగా అనుభవము లేనివాడు అని అర్థము. అవునా? నేను పేర్లకు అర్థాలు చెప్తున్నాను, పేర్లు చెప్తున్నాను, వారికి పుట్టిన పిల్లలను గురించి చెప్తున్నాను, ఆ వారి యొక్క జీవితం ఎలా ఉంది, మనం తల్లులమైన మనము మన పిల్లల్ని ఏ రీతిగా పెంచుతూ ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. స్త్రీల కొడుకు వచ్చాము పోయాము అన్నది కాదు, మన కుటుంబాల్లో అభివృద్ధి రావాలండి. వాక్యము ఎంతవరకు విన్నావు, వాక్యంతో నీ జీవితాన్ని ఎంతవరకు సరి చేసుకున్నావు అన్నదే ప్రాముఖ్యమండి. వచ్చిన నీవు ఒక పదము నేర్చుకున్నా చాలంట. నిజంగా అమ్రాముకు యొకేబేదు ఏమవుతుందండి? మేనత్త. ఆమె వరుసకు దగ్గర బంధువేనండి. అయితే ఆమె మంచి విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా ఉంది. ఎవరిపైన? దేవునిపైన ఆధారపడి దేవునిపైన విశ్వసించినటువంటి స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఆమెలో ఉన్న సుగుణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ అండి. యొకేబేదు ఎవరు? ఆమెలో ఉన్న సుగుణం ఏంటి? నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ. మొట్టమొదటిగా ఆమె విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ. రెండోదిగా ఆమె నిరీక్షించిన స్త్రీగా ఉన్నదండి. అందుకోసమే నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. చాలమ్మా. ఈ చదువున లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె నిరీక్షణ ఉంచినటువంటి స్త్రీగా ఉంది. 3 నెలలు తర్వాత పిల్లవాని స్వరము పెద్దదిగా వినబడుతుండటంతో ఇక యొకేబేదు ఆ పిల్లవాన్ని దాచలేకపోయింది. ఐగుప్తుల్లో ఆ విషయం కనుగొంటే ఆ పసిపిల్లవాడికి పైనకి ఏమొస్తుందని కనుగొంది? కత్తివాత వస్తుందని అతన్ని చంపేస్తారని భయపడింది. భయపడి ఏం చేసింది? ఒక జమ్ము పెట్టెను తీసుకొని జిగటమన్నును తీసుకొని పిల్లవాడిని జమ్ము పెట్టెలో ఉంచి దాన్ని చుట్టూ కూడా జిగటమన్నును పూసి ఆ నైలు నదిలో వేసిందండి. అయితే అది పోయే సమయానికి అక్కడ ఫరో కుమార్తె వచ్చిందండి. వచ్చి ఏం చేస్తుంది? స్నానము చేయడానికి వచ్చిందండి. ఈమె ముందుగానే యొకేబేదు తన కుమార్ని నైలు నదిలో వదిలేటప్పుడు అక్కడికి ఎవరిని పంపింది? తన కూతుర్ని పంపిందండి, మిరియామును. అక్కడ పిల్ల ఉన్నాడు, నువ్వు చూస్తూ ఉండు, అక్కడికి ఎవరు వస్తాడని. అక్కడికి ఎవరు వచ్చారు? ఫరో యొక్క కుమార్తె ఆ నదిలో స్నానము చేయడానికి తన చెలికత్తెలతో వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆ జమ్ము పెట్టెలో చూడగా ఆ కుమారుడు మోషే ఉన్నట్లు చూస్తున్నాం. అయితే అక్కడికి ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, నేను ఈ పిల్లవాడిని పెంచడానికి మీకు ఒక దాదిని తీసుకొస్తా అని చెప్పింది. అప్పుడు ఆ ఫరో కుమార్తె ఒప్పుకొని తన ఇంటిలోనే, ఫరో ఇంటిలోనే ఆ కుమార్ని పెంచినట్లు మనం చూస్తున్నాం. తన తల్లినే తన యొద్దకు పంపినట్లు మనం చూసాం. ఎంత నిరీక్షణ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు మనలో అలాంటి నిరీక్షణ ఉందా? పిల్లల్ని నిలిచి దూరంగా ఉండలేమండి. ఉంటామా?
నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ఆ జమ్ము పెట్టెలో కీలు పూసి జమ్ము పెట్టెలో తన కొడుకును పడుకోబెట్టి ఏటు ఒడ్డున నాచులో ఉంచి అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకొని రమ్మని తన కుమార్తెను మిర్యామును నియమించినటువంటి స్త్రీగా ఉందండి. అయితే ఇది నిజంగా యోకేబేదు పట్ల దేవుని యొక్క నడిపింపు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే దేవుని నడిపింపు లేకుంటే ఇటువంటి తలంపు ఆమెకు వచ్చి ఉండేది కాదండి. దేవుని తలంపు ఉంది కనుకనే ఆమె జమ్ము పెట్టెను తీసుకొని ఆ పెట్టెలో ఆ బాలుని ఉంచి జిగటమన్ను పూసి నదిలో పారవేసి తన కుమార్తెను మరి అక్కడ ఉంచినట్లు కూడా మనం చూస్తున్నాం. దేవుని తలంపు లేకుంటే ఆమెకు ఆ తలంపు వచ్చి ఉండేది కాదు అనేది జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఐగుప్తీయులు దేవతగా ఆ నదిని దేవతగా భావిస్తూ ఉన్నారు. అందువలన రాకుమార్తె చెలికత్తెలతో నైలు నదిలో స్నానము చేయడానికి వస్తుందని తెలిసిన యోకేబేదు తన కొడుకును ఉంచిన జమ్ము పెట్టెను నైలు నది తీరంలో గల నాచులో ఉంచింది. అయితే ఆమె దేవుని పట్ల ఎంతో భయము భక్తితో ఉంచినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈనాడు తల్లిదండ్రులమైన మనము ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఆదికాండము 3వ అధ్యాయము మరి 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మరియు మీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసేదను అంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్త్రీకి ప్రసవ వేదన అధికమవడమే మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఆయన జనాంగాన్ని భద్రపరుస్తానని విడిపిస్తానని స్త్రీ సంతానాన్ని ద్వారా సాతానుకు కలగబోయే ఓటమిని గురించి అక్కడ రాయబడుతూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే నీవు నేను మనం ఎలా ఉండాలి అంటే మంచి నిరీక్షణ కలిగినటువంటి స్త్రీలముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసెనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. నిజంగా ఇశ్రాయేలీలకు విడుదల తాను ఏర్పరచుకున్న నాయకుడు ఫరో ఇంట్లోనే మోషే పెరిగినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. అయితే ఈ మోషే ఎవరు అంటే మంచి ఎలాంటి వాడండి? ఈయన ఒక దేవుని సన్నిధానంలో పెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది, తల్లి దగ్గరే పూర్తి సంరక్షణలో పెరిగినటువంటి కుమారుడిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. ఈ మోషే మంచి నాయకుడిగా ఉన్నాడు. మోషే ఎలాంటి వాడంటే నత్తివాడైనప్పటికీ దేవుని సన్నిధానంలో దేవుని పనిలో దేవుని యొక్క జనాంగము నడిపింపులో ఎంతో సాధనముగా వాడబడినటువంటి కుమారుడిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి 6వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను. ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నిజంగా ఈ మోషే ఎలాంటి వాడంటండి? మాట మాంద్యము గలవాడు అనగా నత్తివాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఆయన కూడా ఫరో నా మాట ఎట్లా వింటాడు అంటూ ఉన్నాడు. నిజంగా ఈనాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే నత్తివాడైన మోషేనే దేవుడు ఎన్నుకున్నాడా లేదా ఒక నాయకుడిగా? అహరోనును కూడా
దేవుడు ఏర్పరచుకున్నాడండి. అంత మాత్రమే కాకుండా మిర్యామును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమె స్తుతిస్తూ ఉంది, నాట్యము చేస్తూ ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా తన ముగ్గురు బిడ్డలను కూడా దేవుని సన్నిధానంలో ఒక మంచి నాయకులుగా పెంచినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు నీ కుమారులు కుమార్తెలు ఎలా ఉన్నారు? నిజంగా కుమారుడు బాగుంటే కుమార్తె ఎవరి వల్ల? తల్లి వల్లనేనండి చెడిపోయేది. తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు ఆదర్శంగా ఉండాలి, మంచి ప్రార్థనా వీరులుగా ఎదగాలి. అంత మాత్రమే కాకుండా మరి ఎలా ఉండాలి అంటే విశ్వాసము కలిగినటువంటి స్త్రీలముగా ఉండాలి. మరి విశ్వాసం ఉందా అండి? మన విశ్వాసం ఎలా ఉందంటే అల్ప విశ్వాసంగా ఉందండి. ఇస్తాడో ఇవ్వడో అనే అపనమ్మకమైనటువంటి జీవితాల్లో ఉన్నామండి. మనం ఎలా ఉండాలి అంటే నిరీక్షణ కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. నిజంగా ఈ యొకేబేదు తన కుమారుని నా కుమారుని నేను పెంచుతాను అన్న నిరీక్షణ ఉంది. నా కుమారుని నా దగ్గర ఉంటాడు, దేవుని పనిలో వాడబడతారు అని నిరీక్షణ ఉంచగలిగినటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఈమె ఎలా ఉంది అంటే తన పిల్లలను చక్కటి నడవడికలో నడిపించిన తల్లిగా ఉంది అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. ఈమె మనకందరికీ కూడా ఒక ఆదర్శవంతురాలు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. తల్లులమైన మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కానీ, దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు కానీ మనము మన పిల్లలను ఆ రీతిగా పెంచే తల్లిదండ్రులముగా ఉండాలి. నిజంగా మంచి విశ్వాసులమే, తల్లి విశ్వాసే, కానీ పిల్లలను చక్కటి నడిపింపులో నడిపించలేకపోతుంది. పిల్లలు ఎలా ఉన్నారు? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, స్మోకింగ్ డ్రింకింగ్ చేసేవారిగా, లోకానుసారమైన జీవితంలో. తల్లిదండ్రులు మరి కొంతమంది ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు సరిగ్గా లేకున్నా పిల్లలు చక్కగా ఉన్నారండి. నిజంగా లోకంలో చాలా సార్లు గమనించినట్లయితే ఇక్కడనే కాదు కానీ ఎక్కడైనా కూడా తల్లిదండ్రులు సరిగ్గా లేకుంటే పిల్లలు చాలా మంచిగా ఉన్నతంగా దేవుని పనిలో ఎంతగానో వాడు. నిజంగా వారి తల్లిదండ్రులు త్రాగుతూ ఉంటారు, మరి లోకంలో తిరుగుతూ ఉంటారు, కానీ పిల్లలు మాత్రము దేవుని యందలి భయము భక్తితో కూడినటువంటి, కానీ దేవుడు వారి జీవితాల్లో తప్పక ఆశీర్వదిస్తాడండి. కానీ కొంతమంది ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులు విశ్వాసం ఉంచుతారు కానీ పిల్లలను నడిపించలేని స్థితిలో ఉంటున్నారండి. తల్లిదండ్రులు నిరీక్షణ ఉంచుతూ ఉన్నారు కానీ పిల్లలు చెడిపోతుంటే వారిని చేయి పట్టుకొని దేవుని సన్నిధానానికి నడిపించలేని తల్లిదండ్రులుగా ఉన్నారండి. నిజంగా ఈనాడు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే 103వ సంకీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 103:11. కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చాలండి. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎలా ఉందంట? అధికముగా ఉన్నదంట. నిజంగా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నువ్వు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే నీ ఎడల దేవుని కృప అంత అధికముగా ఉంటుంది అనేది జ్ఞాపకం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటుందో అంతకంటే కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల దేవుని కృప అంత హెచ్చుగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అదే రీతిగా 139వ సంకీర్తన 17-18 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా
ఇకను నీ యొద్దనే ఉందును. చాలండి. ఇక్కడ చదువుబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని తలంపు లేనిదే ఆ పిల్లవాడిని నైలు నదిలో మరి జమ్ము పెట్టెలో ఉంచేది కాదు. అందుకోసమే ఇక్కడ దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. నిజంగా దేవుని తలంపు లేనిదే ఆమె ఆ పిల్లవాడిని ఆ జమ్ము పెట్టెలో వేసి ఉండేది కాదండి. అంత మాత్రమే కాకుండా తన కూతుర్ని కూడా అక్కడ కాపలాగా ఉంచేది కాదు. దేవుని తలంపు ఉన్నది కనుకనే ఆమె ప్రియమే. అక్కడ వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. దేవుని తలంపులు ఎలా ఉన్నాయంట, ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మన పిల్లలను మనం ఏం చేయాలంటే దేవుని సేవకులుగా పెంచాలి. సేవకులుగా, దైవ సేవకులుగా మన బిడ్డలను నడిపించే వారముగా ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకో. మూడవదిగా నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ముగించేస్తానులేండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినియగు మిరియాము తంబురము చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడదోషెను. మోసే ఎర్ర సముద్రమును జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. చాలండి. ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె మిరియాము ఎలా ఉందంటండి, మంచి ప్రవక్తిని అంట. ఇశ్రాయేలులోనే మొట్టమొదటి ప్రవక్తిని ఎవరు అంటే మిరియామేనండి. మరియు అహరోను సహోదరి ప్రవక్తిని యొగు మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడింప వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. యెహోవాను గానము చేడి ఆయన మిగుల అతిశయించెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నీవు నేను మనమందరము కూడా దేవుణ్ణి ఏం చేసేవారంగా ఉండాలి, గానము చేసేవారిగా ఉండాలి. అయితే దైవ సేవకులుగా బిడ్డలను తీర్చిదిద్దినటువంటి తల్లిగా ఉంది. ఎవరు ఆ తల్లి అంటే ఎవరండి? యొకేబేదు. మరి నువ్వు బిడ్డలను దైవ సేవకులుగా తీర్చిదిద్దుతూ ఉన్నావా? దైవ సేవకులుగానే కాదు, కానీ దేవుని పనిలో, దేవుని మందిరంలో పరిచర్య చేసే బిడ్డలుగైనా పెంచుతూ ఉన్నావా? వారిని నువ్వు చక్కగా నడిపిస్తా. నీకు చక్కటి బహుమానాన్ని ఇచ్చాడండి దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని ఎలా చూసుకోవాలంట? ఎవరైనా ఏదైనా బహుమానం ఇచ్చారు అనుకుందాం, ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మకి శారీ ఇచ్చింది అనుకుందాం, అవునా? ఏం చేస్తారు దాన్ని? ఇది నాకు బహుమానంగా ఇచ్చారండి, దీన్ని ఎంతో జాగ్రత్తగా ఎత్తి పెడతారా లేదా? లేదా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని సుంచు బండ మీద పెడతారా లేదా? ఎందుకు? అది వారిచ్చారు అనే జ్ఞాపకానికి. నిజంగా దేవుడు నిన్ను ప్రేమించి చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. అయితే ఆ బహుమానాలను నువ్వు ఎలా పెంచుతూ ఉన్నావు? ఆ బహుమానాలను నువ్వు ఎలా వాడుకుంటూ ఉన్నావు? ఆ బహుమానాలను ఎలా నడిపిస్తూ ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఈ లోకంలో ఏదైనా శ్రేష్టమైన బహుమానం ఉందా అంటే దేవుడిచ్చిన బహుమానము గర్భఫలమేనండి. ఆ గర్భఫలమును అది కుమారుడైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు, ఆ చక్కటి బహుమానాన్ని ప్రభువా నువ్వు ఇచ్చిన బహుమానాలను నేను ఎలా పెంచాలయ్యా,
నన్ను నీ జ్ఞానంతో నింపు ప్రభువా. నువ్విచ్చిన బహుమానాన్ని నీ సన్నిధిలో నీ పనిలో వాడబడలాగున నాకు నేర్పు ప్రభువా. ఒక్క తల్లి అయినా ప్రార్థించామండి, ఇలా ఇచ్చాడు. ఇలా దేవుణ్ణి అడగరు కానీ, ప్రభువా నా పిల్లడు చక్కగా చదువుకొని, ప్రభువా నా బాబుకు ఉద్యోగాన్ని దయచేయి, నా కుమార్తెకు మంచి సంబంధాన్ని ఇవ్వు, వీటిని మాత్రమే అడుగుతాడు. నీకిచ్చిన ఆ శ్రేష్టమైన బహుమానాన్ని ఎలా పెంచాలో, దేవుని సన్నిధానంలో ఎలా నడిపించాలో మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాలండి. అందుకోసమే యోకోబేదులో మనం 3 సుగుణాలను చూసామండి. మొట్టమొదటిది, ఆమె విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ అండి. వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే మోసే అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. రెండోది, ఆమెలో ఉన్న సుగుణం ఏంటి? ఆమె నిరీక్షణ ఉంచగలిగిన స్త్రీ అండి. అయ్యో నా కుమారుని నదిలో వేస్తూ ఉన్నానే, వీరిని ఎవరు పెంచుతారో ఎలా పెంచుతారో అని చూస్తుంది. కానీ చివరికి తన తల్లి దగ్గరే తాను పెరిగినట్లు మనం చూస్తున్నాం. ఫరో ఇంటిలోనే ఆ బాలుడు పెరిగినట్లు మనం చూస్తున్నాం. ఆమె నిరీక్షణ ఎంతో గొప్పది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడోదిగా, ఆమె సంతానాన్ని దేవుడు ఇసుకరేణులంతా చేస్తానంటూ ఉన్నాడు. అయితే మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమెలో ఉన్న సుగుణం ఏమిటంటే, ఇచ్చిన బహుమానాలను ఎలా పెంచింది అంటే దైవ సేవకులుగా తీర్చిదిద్దిన తల్లిగా ఉంది. ఇచ్చిన బహుమానాలను దేవుని పనిలో వాడబడినటువంటి తల్లిగా ఉంది. ఈనాడు నువ్వు ఎలా ఉన్నావండి? దేవుని పనిలో మన పిల్లల్ని దేవుని సన్నిధానానికే నడిపించలేకపోతున్నాం, దేవుని పనిలో వాడిస్తామండి. అమ్మా నేను బజారుకు వెళ్ళొస్తా అంటే ఏం చేస్తారు? పోయిరా అని చెప్తున్నారు. అరే నాయనా చర్చికి వెళ్ళరా అని ఒక్క తల్లి అయినా చెప్తుందా? అమ్మ నేను ఫ్రెండ్ ఇంటి దగ్గరికి పోతున్నా అంటే పోయిరా అమ్మా అని చెప్తుంది కదా. చర్చికి వెళ్ళమ్మా అని ఒక్క తల్లి అయినా చెప్తుందా? నిజంగా దేవుని సన్నిధానంలో ఉంటే ఎంతో ఆశీర్వాదం అండి. అందుకోసమే తల్లులమైన మనము మన పిల్లలను అనగా దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవుని పనిలో వాడే తల్లులముగా ఉండాలి. యోకేబేదు తన బహుమానాలన్నిటినీ కూడా దేవుని యొక్క సేవకులుగా తీర్చిదిద్దినట్లు మనం చూస్తున్నాం. మోషే ఒక నాయకుడుగా ఉన్నాడు, అహరోను మరి ధూపం వేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈమె ఒక ప్రవక్తనిగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా వీరి ముగ్గురిని కూడా ఆమె లోకంలో పెంచకుండా దేవుని యందలి భయం భక్తులతోనే పెంచిన స్త్రీగా ఉంది. ఈనాడు తల్లులమైన మనము ఎలా ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా ఒక అర్ధగంట సమయము మనతో పాటు మన పిల్లలను దేవుని సన్నిధానానికి పిలుద్దామండి. వారు ఎంత ఉన్నత వాళ్ళైనా, ఎంత పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదండి, దేవునిలో పెంచడానికి మాత్రమే ప్రయాసపడండి. అయ్యో నా పిల్లోడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నా మాట వినరు అనుకుంటారేమో. ఖచ్చితంగా మీరు పిలువంగా దేవుడే తన హృదయాలను మారుస్తాడండి. అందుకోసమే తల్లి అయ్యో చిన్నపిల్లవాడే వీడు రాడే ఆడుకుంటారులే ఇంటి దగ్గర అని వదిలేయొద్దండి. మనతో పాటు మన పిల్లలను దేవుని సన్నిధానంలో పెంచుదాం, మంచి సేవకులుగా తీర్చిదిద్దడానికి అలవర్చుకుందాం. ఈమె మనకు ఒక ఆదర్శమైనటువంటి స్త్రీగా ఉంది. చాలామంది అంటూ ఉంటారు, ఏమని అంటుంటారు? నేను వస్తే నా పిల్లవాడు అల్లరి చేస్తాడేమో అంటూ ఉంటారు కదా. అల్లరి చేసినా పర్వాలేదండి, బయట కూర్చుందాం, దేవుని వాక్యాన్ని విందాం. నువ్వు దేవుని సన్నిధానానికి బాలుని నడిపించాడు అనుకో, వాడు పెద్దవాడైనా దానిలో నుండి తొలగిపోడండి. నిజంగా చిన్నితనంలో ఎవరైనా అల్లరి చేస్తామండి, అల్లరి చేయకుండా పెరిగినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరండి. నిజంగా అయినా కూడా ఒక దినాన, ఒక వారం, ఒక సంవత్సరం, 2 సంవత్సరాల వరకు అల్లరి చేస్తారు. తర్వాత వారికి బుద్ధి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అల్లరిని మార్చుకొని ప్రభువులో ఎదగడానికి, మంచి ప్రార్థనా వీరులుగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ప్రయాసపడాలి అని ప్రభునామమున తెలియచేస్తూ దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి రత్నమన్న గారి సతీమణి ప్రార్థనలు నడిపిస్తారు. రత్నమన్న గారి సతీమణి ప్రార్థన.
మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారునైనా అమ్మగారు చెప్పే వాక్యం నా తండ్రి మోషే గోత్రం నుండి నైనా నీటి వాక్యమును మా హృదయాలకి ఫలింపలాగానే సహాయం చేయండి. నీ నామం హెచ్చిస్తూ నీ తగ్గించు స్వభావం దయచి నైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. నైనా తోడుగా ఉన్నావు నైనా. మేము యమునూరుకి వెళుతుండగా మేము కింద పడిపోయి చిన్నాం తండ్రి. మాకు ఏం హాని కలగకుండా నైనా